For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. స్మైల్ డిజైనింగ్ గురించి అలాగే దంతాలకు వచ్చే అనేక సమస్యల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుహాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, టీత్ కలర్ చాలా మంది yellowish గా ఉండడము, సో దానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మనం చేంజ్ చేసుకోవడానికి? సో ఈ మధ్య కాలంలో యాక్చువల్గా డెంటల్ నెగ్లెక్ట్ చాలా ఉంది. అట్లా అయినప్పటికీ టీత్ కలర్ విషయం వాటికి చూస్తే మాత్రం జనాల్లో ఇంకా అవగాహన బాగానే ఉంది. సో అందరూ టీత్ బాగా తెల్లగా లుక్ బాగుండటానికి మంచి షేప్లో ఉండాలని అందరూ అనుకుంటారు. టీత్ కలర్ కొంచెం బ్రైట్గా వైట్ చేయడానికి టీత్ వైట్నింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే జూమ్ టీత్ వైట్నింగ్ అని ఉంటుంది మీకు. ఇది ఒక ఫిలిప్స్ వాళ్ళ ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఒక 15 minutes ఇది ఒక 2 sessions ఉంటాయి. ఒక జెల్ లాగా ఉంటుందండి. ఆ జెల్ అప్లై చేసి ఒక స్పెషల్ బ్లూ కలర్ లైట్ ఉంటుంది. ఆ లైట్తో మనం యాక్టివేట్ చేసినప్పుడు మీ కలర్ ఒక 4 నుంచి 8 షేడ్ల వరకు ఒక 15 నిమిషాల్లో మనం మార్చేయచ్చు అనమాట. ఇది టీత్ వైటనింగ్ ఆప్షను. ఇది కాకుండా మీకు కొంతమందికి టీత్ వైటనింగ్ కూడా సూటబుల్ ఆప్షన్ కాదు. వాళ్ళకి డెంటల్ వినియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో పళ్ళు మీద కంటి కాంటాక్ట్ లెన్స్ లాగా చాలా సన్న క్యాప్స్ లాగా వస్తాయండి. సో ఫ్రంట్ నవ్వినప్పుడు కనిపించే పళ్ళన్నిటికీ ఆ వినియర్స్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా స్మైల్ కలర్ కానివ్వండి, షేప్ కానివ్వండి, మనకి ఎట్లా కావాలంటే మనం అట్లా డిజైన్ చేసుకోవచ్చు. సార్, మిస్సింగ్ టీత్ చాలా మందికి పన్ను ఊడిపోతుంది. అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి సార్? ఒక మిస్సింగ్ టీత్ వచ్చినప్పుడు అంటే పన్ను కదిలి ఊడిపోయి పడిపోతాం కానీ, లేకపోతే బాగా పుచ్చిపోయి పన్ను తీయాల్సిన అవసరం ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా మనం ఆ పన్నుని అనేది రిప్లేస్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్ను రిప్లేస్ చేయకపోతే చాలా నష్టాలు అనేవి ఉంటాయి. మీకు ఆ మధ్యలో ఉన్న స్పేస్ వైపు మీ పైన పన్ను సపోజ్ కింద పన్ను మీది మిస్సింగ్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న పైన పన్ను కిందకి జారిపోవడం, పక్క పళ్ళేమో గ్యాప్ వైపు బెండ్ అయిపోవడం, వీటి మూలంగా ఒక కాంప్లెక్స్ ఈ రీజన్ మొత్తంలో మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడే స్టార్ట్ అవుతాయి. సో కంపల్సరీగా మీరు ఫస్ట్ రిప్లేస్ చేసుకోవాలి. అయితే వీటిని రిప్లేస్ చేయడానికి ఒక 3 ఆప్షన్స్, జనరల్గా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి తీసి పెట్టుకునే సెట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాం. అలా కాకుండా మీకు ఫిక్స్డ్ ఆప్షన్స్ కావాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డెంటల్ బ్రిడ్జ్ అంటాము. డెంటల్ బ్రిడ్జ్లో మీకు మిస్సింగ్ పన్నుకి అటువైపు ఇటువైపు ఉన్న పళ్ళని స్లైట్గా ఒక 0.5 mm to 1 mm వరకు అరగదీసి ఈ 2 పళ్ళు సపోర్ట్తో ఒక బ్రిడ్జ్ లాగా 3 పళ్ళని మనం పెట్టి అతికించేయచ్చు. ఇది డెంటల్ బ్రిడ్జ్ అంటాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మనం పక్క పళ్ళని అనవసరంగా ట్రిమ్ చేయడం, వాటికి కూడా ఈ లోడ్ అనేది షిఫ్ట్ చేయడం అవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మాత్రం డెంటల్ ఇంప్లాంట్స్ అండి. మీకు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మీకు ఇట్లా ఒక టైటానియం స్క్రూ లాగా ఉంటుందండి. ఈ కింద చూస్తున్నారు కదా, ఈ కింద భాగం మాత్రం మీకు డెంటల్ ఇంప్లాంట్ అంటారు. మీ దవడ బోన్లో లోపల మీకు బ్లాక్ ఇచ్చి ఈ ఇంప్లాంట్ని మేము స్క్రూ చేసేస్తాము. ఇంప్లాంట్ పెట్టేసిన తర్వాత ఒక 3 months తర్వాత మనం ఈ పర్మనెంట్ క్యాప్ అనేది ఈ ఇంప్లాంట్ మీద డిజైన్ చేసి మనం రిప్లేస్ చేయొచ్చు. ఓకే, 3 months తర్వాత సార్? ఇంకా మనకి లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా వచ్చిందండి. మీరు ముందే ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఇంట్రాఓరల్ స్కానింగ్ అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీ ప్లస్ సిబిసిటీ అంటే కోన్ బీమ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటాం, సిటీ స్కాన్ బేసికలీ. ఈ రెండింటిని కలిపి మనం ముందుగానే ప్లాన్ చేసుకుని మీరు ఒకే సిట్టింగ్లో ఇంప్లాంట్ పెట్టి దానిపైన పర్మనెంట్ పన్ను కూడా మనం ముందే తయారు చేసుకుని చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చేసింది. కాకపోతే మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి దీన్ని. సార్, ఒక మనిషి చిన్నప్పటి నుంచి అసలు టీత్ అనేది చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, తర్వాత వస్తూ ఉంటాయి. సో మనం ఏమేం చేయడం వల్ల, ఏం నెగ్లెక్ట్ చేయడం వల్ల అసలు ఈ టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సార్? అంటే ఏమైనా ఫుడ్ కనుక, చాలా మంది అంటారు చాక్లెట్స్ తినొద్దు, ఐస్ క్రీమ్స్ తినొద్దు, పళ్ళు పాడైపోతాయి, ఇలా ఫుడ్ వల్ల ఏమైనా టీత్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉన్నాయా?
సో తప్పకుండా మనం తీసుకోవాల్సిన కేర్ అయితే కొద్దిగా ఉందండి. మీరు ఫుడ్ విషయానికి వస్తే మీరు కొన్ని ఎసిడిక్ ఫుడ్స్ లైక్ ఎరేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, ఆల్కహాల్ కన్జంప్షన్ కానివ్వండి, అలాగే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మీరు చాలా వరకు చిగుళ్ళని, పళ్ళని మీరు కాపాడుకోవచ్చు. అది కాకుండా ఒక 4 థింగ్స్ ఉంటాయండి. మీరు ఈ 4 థింగ్స్‌ని ఖచ్చితంగా పాటిస్తే మీకు 60, 70 ఇయర్స్‌కి కూడా అన్ని పళ్ళు చాలా స్ట్రాంగ్‌గా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు రెగ్యులర్‌గా డెంటల్ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ మీరు ప్లాన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక సంవత్సరం కుదరకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా కంపల్సరీగా మీరు విజిట్ చేసి అప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకోవాలి. రెండోది ఎవ్రీ ఇయర్ ఒకసారి మీరు పళ్ళకి క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మీ రెగ్యులర్ బ్రషింగ్‌తో, మౌత్ వాష్‌తో మీ 100% పళ్ళనేవి ఎప్పుడూ క్లీన్ చేసుకోలేరు. సో, డెంటిస్ట్ మీకు స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా కంప్లీట్ క్లీనింగ్ అనేది చేసేస్తారు. మూడోది మీరు డెంటిస్ట్‌ని అడిగితే మీకు ప్రాపర్ ఓరల్ హైజీన్ రెజీమ్ ఒకటి మీకు పర్సనలైజ్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీ పళ్ళకి తగ్గట్టు మీకు ఎట్లాంటి ఇంటర్డెంటల్ ఫ్లాస్ గానీ, ఇంటర్డెంటల్ బ్రష్ గానీ వాడాలి, ఎట్లాంటి బ్రష్ వాడాలి, ఎటువంటి టూత్‌పేస్ట్ బెస్టో మీకు ఓరల్ రెజీమ్ అనేది ఒకటి డాక్టర్ సజెస్ట్ చేయగలరు. ఇది కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఎర్లీగా ఏ ప్రాబ్లమ్‌నైనా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఎర్లీగా ఇంటర్వీన్ చేయాలి మీరు. అంటే పుచ్చు స్టార్ట్ అయినప్పుడు అప్పటికప్పుడే మీరు ఫిల్లింగ్ చేసేసుకుంటే మీకు కాస్ట్ పరంగాను చాలా తక్కువలో అయిపోతుంది. మీరు ప్రొడక్టివిటీ కూడా ఆ పంటికి మీరు సేవ్ చేయగలుగుతారు. సో, పన్ను మొత్తం పుచ్చిపోయి రూట్ కెనాల్ చేసి డ్యామేజ్ అవ్వి వాటి ఫంక్షన్ కోల్పోతాం కంటే మీరు ఎర్లీగా చేసుకుంటే మీకు కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అలాగే మీకు టీత్ కూడా ఫుల్ ఫంక్షనల్‌గా ఉంటుంది. సార్ చిన్న పిల్లలు 5 ఇయర్స్ లోపు పిల్లలు కానీ డైలీ చాక్లెట్స్, లాలీపాప్స్ ఇలాంటి అంటే మనకి మార్కెట్‌లో దొరుకుతాయి కదా! చాక్లెట్స్ అలాంటివన్నీ కొంతమంది అంటుంటారు డైరీ మిల్క్ అని ఇలాంటివి డైలీ తినకూడదని. ఇది తినడం వల్ల టీత్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా సార్? సో, మెయిన్‌గా ఈ చాక్లెట్స్, లాలీపాప్స్ ఇయన్నీ ఈ అన్ని ఫుడ్‌లో పిల్లలు తినే ఫుడ్‌లో షుగర్ కంటెంట్ అనేది చాలా హైగా ఉంటుంది. సో, మీకు తెలిసిందే షుగర్, గ్లూకోజు, సుక్రోజ్ ఉంటుంది. మన బ్యాక్టీరియాకి ఇదే ఆహారంగా పనిచేస్తుంది. మీరు ఈ తినడం ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదే. కానీ తినాలనుకున్నప్పుడు కూడా మీరు తిన్నాక వెంటనే పిల్లలకి ఆహ్, వాటర్ తీసుకొని రిన్స్ చేయడం, పుక్కిలిచ్చడం అనేది మీరు నేర్పిస్తే, ప్రతిసారి చాక్లెట్ తిన్నాక ఒక అరగంట తర్వాత అయినా సరే, అన్నం తిన్నాక ఒక అరగంట తర్వాత అయినా సరే పుక్కిలిచ్చుకొని ఆహ్, పడుకునే ముందు బ్రషింగ్ అనేది ప్రాపర్‌గా చేసుకుంటాం మీరు కనుక నేర్పిస్తే, ఈ ఓవర్ నైట్ బిల్డప్ ఈ బ్యాక్టీరియల్ లోడ్ బిల్డప్ అయ్యేది మీరు తగ్గించుకుంటా ఉంటే అప్పుడు ఎట్లాంటి సమస్యలనేవి ఉండవు. సో సార్ స్మైల్ డిజైనింగ్ గురించి అలాగే పళ్ళకున్న అనేక సమస్యల గురించి, ఇంప్లాంటేషన్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సో థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.